ఏమైందండి మీకు? నిన్నటి నుంచి చూస్తున్నాను, చాలా ముభావంగా ఉన్నారు. ఎవరైనా తప్పుగా ప్రవర్తించారా? మరి ఎవరైనా తప్పుగా మాట్లాడారా? నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? వినండి వినండి వినండి, టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. ఇక ప్రేక్షకులు మన ప్రదర్శన చూడటానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మనం తొందరగా ప్రదర్శన మొదలు పెడదాం. మీరందరూ ఏర్పాట్లు పూర్తి చేసుకోండి. కార్యక్రమానికి ఏర్పాట్లు నేను చేస్తాను. మీరు నీళ్లు తీసుకొని రండి, వర్షం కోసం. తుకారం గారు చెప్తారు మీకు నీళ్లు ఎక్కడ దొరుకుతాయో అని. తీసుకోండి. నీళ్లు కావాలా? నేను తీసుకొస్తాను. శివ, నిన్న కలెక్టర్ గారు వచ్చారు మన దగ్గరికి. ఆ హడావుల్లో నేను మీ ఇద్దరికి డబ్బులు ఇవ్వటం మర్చిపోయాను. ఇదిగో నిన్నటి డబ్బులు. ఏమైంది? మొత్తం 50 రూపాయలు. ఇవి మొత్తం 45 రూపాయలు. మన ప్రతి కార్యక్రమానికి ఇంతే జీతం. వీటిని మీ దగ్గరే దాచిపెట్టండి. నువ్వేమీ బాధపడకు దివాకర్, ఎందుకంటే అతి త్వరలోనే నీకు మంచి రోజులు రాబోతున్నాయి. అతి త్వరలో నువ్వు పెద్ద ధనవంతుడు కాబోతున్నావు. ఎంత ధనవంతుడు అంటే సమస్యలన్నీ వాటికి అవే పరిష్కారం అయిపోతాయి. నిజమా? ఎలా? ఎప్పుడు? నువ్వు అదృష్టగనివి దివాకర్. చాలా పెద్ద నిధి దొరకబోతుంది నీకు అతి త్వరలోనే. నిధా? కానీ నిధి దొరికిన తర్వాతైనా నాకు వైశాలి మధ్య ఏదైతే సమస్య ఉందో అది ఎలా పరిష్కారం అవుతుంది? ఆ సమస్య అయితే ఎప్పుడూ అలాగే ఉంటుంది కదా. అన్ని విషయాలు ఇప్పుడే తెలుసుకుంటే ఇంకా నిధి దొరికిన తర్వాత ఏం తెలుసుకుంటావు దివాకర్? నేను భూమికి ఇవ్వనా? అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది, ఒక అబ్బాయి ఉండేవాడు. అదే భూమి విడిగా డబ్బులు దాస్తుంది కదా, ఆ డబ్బులు అడుగుతున్నాను నేను. ₹45. మన ప్రతి కార్యక్రమానికి ఇంతే పారితోషికం. ఇదిగో మొత్తం 50 రూపాయలు. తరువాత వీళ్ళకి సాయితో పరిచయం అయ్యింది. ఇక వారికి సాయి అనుగ్రహం దొరికింది. ఆ విధంగా సాయి దయ వల్ల మండు టెండల్లో వర్షం కురిసింది. అయ్యో అక్కయ్య, సాయి కృప చాలా ఆలస్యం అవుతుంది. వర్షం కురిపించడం మర్చిపోయారా? అరే నీళ్ళు అయిపోయాయా ఏంటి?
శివకి ఏమైంది అసలు? అతడి ధ్యాస ఎక్కడుంది? ఇది అభ్యాసం చేశాడుగా అతను. శాంతించండి, శాంతించండి. ఈ బొమ్మలాట గురించి నేను చాలా విన్నాను, కానీ ఇది అతిశయోక్తి అయింది. అవును, ఈ బొమ్మలాట అస్సలు బాగోలేదు. తీసుకొచ్చాను. అసలు ఇదే మాట. నా డబ్బులు నాకు ఇచ్చేయండి. చూడండి, కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడంతా సరైపోతుంది. మీరు మళ్ళీ ఈ ప్రదర్శన చూడండి. నేను మీ దగ్గర డబ్బులు తీసుకోను. సహాయం చేయండి సాయి. ఇక దీని ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే సాయి తన భక్తుల చేయి ఎన్నడూ విడువరని, ఎల్లవేళలా వాళ్ళని ఆదుకుంటారని. అందరూ నాతో పాటు చెప్పండి, సాయి బాబాకి జై! సాయి బాబాకి జై! నేను ఎంత అడిగినా మీరు చెప్పకపోయినా, కానీ ఇప్పుడు మీ ప్రవర్తన చెప్తోంది మీకేదో అయిందని. నేను మీ భార్యని. ప్రతి కష్టం దుఃఖం మనం పంచుకుంటాం. మరి అలాంటి విషయం ఏంటి? అది మీరు నాకు చెప్పలేకపోతున్నారు. భార్యాభర్తలు ఒకరి దగ్గర ఒకరు ఏ రహస్యాలు దాయకూడదు. నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. సాయి, నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను ఇప్పుడు నా భర్త దగ్గరికి వెళ్లి ఆయనతో మాట్లాడాలి. ఆయన మనసులో ఖచ్చితంగా ఏదో బాధ ఉంది. అది ఆయనని లోపలి తినేస్తోంది. ఆయనతో ఎవరేం తప్పుగా మాట్లాడారో తెలీదు. మీకు తెలుసుగా సాయి, కొంతమందిలో ఓర్పు సహనం అస్సలుండదు. ఖచ్చితంగా ఆయనతో ఎవరో చెడుగా వ్యవహరించుంటారు. నేను ముందు ఆయనతో మాట్లాడి ఆయనకి నచ్చజెప్పి ఆయన్ని శాంతపరిచి తర్వాత మీ దగ్గరికి వస్తాను. భూమి, ఒకవేళ సమస్య ఏంటో నీకు తెలిసినా కూడా దాన్ని నువ్వు ఎలా పరిష్కరిస్తావు? నేను ఆయనకి నచ్చజెప్తాను. ఎవరైతే ఆయన మనసుని బాధ పెట్టారో వాళ్ళతో గొడవ పడతాను. ఎంత పెద్ద సమస్యలకైనా పరిష్కారం శాంతంతో, సహనంతోనే దొరుకుతుంది. ఎప్పుడైతే మనిషి మానసిక స్థితి సరిగ్గా ఉండదో అప్పుడు వారు ఎవ్వరి మాట వినరు. అప్పుడు సమాధానం ముందు పెట్టినా వాళ్ళకెలా కనిపిస్తుంది? ఏమైందండి మీకు? చెప్పకుండా వచ్చేశారు. ఇంతకు ముందెప్పుడు ఇలా చెయ్యలేదు. అయినా నేను మిమ్మల్ని 2 రోజుల ముందే అడిగాను. అప్పుడు కూడా మీరేమీ చెప్పలేదు. మీరు నాకు సమాధానం చెప్పకుండా వెళ్ళలేరు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు జవాబు చెప్పండి. మీ మనసులో బాధ ఏంటి? అది మిమ్మల్ని లోపల తినేస్తుంది. నేను తెలుసుకోవాలి. ఇప్పుడే మీరు నాకు చెప్పి తీరాలి. అవును, నేనే పెట్టాను ఆ డబ్బు అక్కడ. ఏంటి మీరేమంటున్నారు? ఆ డబ్బు నేను మన సంపాదనలోంచి దొంగిలించి అక్కడ దాచానా? నా కళ్ళల్లోకి సూటిగా చూడండి. చూసి నేను ఏం అడుగుతున్నానో దానికి జవాబు చెప్పండి. మీరు అనుకుంటున్నారా ఆ డబ్బు నేను మీ నుంచి దొంగిలించి అక్కడ దాచానని? మరి ఒక్కసారి నన్ను అడుగుండొచ్చుగా. నేనిక్కడ అందరితో పోరాటానికి సిద్ధపడ్డాను మీకోసం. మీ ఆలోచనల్లోనే మునిగిపోయి ఉంటాను. కానీ మీరు నన్నే దొంగ అంటున్నారు. సరే, ఇప్పుడు నేను కూడా చెప్పను నేను ఈ డబ్బు ఎందుకు దాచాను. ఎలాంటి సంజయ్ ఇవ్వను.
మీరు ఏమనుకుంటారో అనుకోండి. సాయి, నీ మనసులో బాధ నాకు తెలుసు భూమి. కానీ నాది ఈ దారం కొంచెం చిక్కుపడింది. దీని చిక్కులు తీసి నీ సమస్యకి పరిష్కారం ఆలోచిస్తాను. ఒకవేళ నువ్వు నాకు సహాయం చేస్తే కొంచెం తొందరగా అయిపోతుంది. నువ్వు ఈ చివర పట్టుకో, నేను రెండో చివర నుంచి చిక్కు తీస్తాను. ఇదేంటి భూమి, నేనెప్పుడు లాగుతానో అప్పుడు నువ్వు కూడా రెండో వైపు నుంచి లాగాల్సి ఉంటుంది. అప్పుడేగా దారం చిక్కు వీడేది. పట్టుకో. సాయి కాదు. ఒకవేళ దారాన్ని రెండు పక్కల నుంచి లాగుతూ ఉంటే అప్పుడు దారం మరింత చిక్కుపడుతుంది, లేదా దారం తెగిపోతుంది. ఇవ్వండి, నాకివ్వండి, నేను చిక్కు తీస్తాను. ఏం చేస్తున్నావు భూమి? చిక్కుపడిన దారం ఇలాగే వేడుతుంది. సహనంగా, మెల్లమెల్లగా, చాలా జాగ్రత్తగా, నెమ్మది నెమ్మదిగా. ఇదే సరైన పద్ధతి సాయి. ధన్యవాదాలు భూమి. చాలా తెలివిగా చేసావు నువ్వు. ఒకవేళ నేను కూడా బలంగా లాగితే, నువ్వు కూడా బలంగా లాగితే అప్పుడు దారం ఇంకా ఎక్కువ చిక్కులు పడేది. కానీ నువ్వు సహనం ఇంకా ప్రేమ చూపించావు, అందుకే ఇది చిక్కు వీడింది. కానీ బంధాల్లో చిక్కుముడుల్ని విడదీయడానికి నువ్వు ఇదెందుకు మర్చిపోయావు? ఇందాక నువ్వు మీ ఇంటికి వెళ్తున్నప్పుడు నేను నీకిదే చెప్పాను కదా, ప్రతి సమస్యకి పరిష్కారం సహనం మరియు వివేకం వల్లే దొరుకుతుంది అని. కానీ ఎప్పుడైతే శివ నీ మీద ఆరోపణ చేశాడో అప్పుడు నువ్వు నేను చెప్పింది మర్చిపోయావు. శివాది తప్పే, కానీ ఆ సమయంలో నువ్వు సహనం వివేకం ప్రదర్శించి శివాకి నిజం చెప్పి సమస్యని అక్కడే పరిష్కరించి ఉండొచ్చు. కానీ నువ్వు అతన్ని ఇంకా రెచ్చగొట్టావు, అవునా? సాయి, ఆ నిందని ఎలా భరించగలను నేను? ఆయన నేను నా సర్వస్వం అనుకున్నాను, ఆయనే నన్ను దొంగ అంటున్నాడు. భూమి, మీకు పెళ్ళయి 3 సంవత్సరాలవుతుంది. ఇక ఇప్పటిదాకా చాలా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నారు. కానీ జీవితం అంతా అలాగే సాగుతుందని అలా అనుకోవటం అత్యాశ అవుతుంది. ఎప్పుడైతే సంబంధాల్లో దూరం ఉత్పన్నమవుతుందో అది మనకి ఒక సంకేతం. సంబంధాలను పటిష్టం చేసుకోవటానికి మరింత ప్రయత్నం చెయ్యాలని, మరింత సమయం ఇవ్వాలని. ఒకటి, ఈ దూరాలు సంబంధాలని బలహీనం చేస్తూ ఉండొచ్చు, లేదా మనిషిలో పశ్చాత్తాపం కలిగించి సంబంధాలని మరింత పటిష్టం చేయవచ్చు. ఇది మన మీదే ఆధారపడి ఉంటుంది, మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయం. నువ్వు కేవలం రేపటి గురించి ఆలోచించు. నువ్విప్పుడు అదే చెయ్యాలి. ఏదైతే నువ్వు ఆ దారం చిక్కులు విప్పటానికి చేశావో, ప్రేమతో సహనంతో నీ బంధం కూడా పటిష్టమవుతుంది. సాయి, మరి నాకెంతో బాధ కలిగింది, దాని సంగతేంటి? ఆయన నా మీద దొంగతనం నింద వేశాడు. భూమి, నువ్వు ఆ ఒక్క ఆరోపణ కాకుండా వేలాది మంచి విషయాలు మర్చిపోయావా? ఏవైతే శివ నీ కోసం చేశాడో. మీరు చెప్పింది నిజమే సాయి. ఈ సమయంలో నన్ను నేను నిగ్రహించుకొనుండాల్సింది. ఇంతకుముందు ఎప్పుడు మా మధ్య ఇలాంటివి జరగలేదు. బహుశా అందుకేనేమో నన్ను నేను అసలు నిగ్రహించుకోలేకపోయాను, భరించలేకపోయాను ఆయన నా గురించి అలా అనుకోవడం. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను. సర్కార్ బాబు, ఈ రోజు నాకు ఒక విషయం బాగా అర్థమయ్యింది. కొంతమంది దీవెనలలో చాలా శక్తి ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. కానీ మీదైతే చెంపదెబ్బ కూడా మనిషి జీవితాన్ని మార్చేయగలదు.
సర్కార్ బాబు ఈ రోజు నన్ను కూడా ఒక చెంపదెబ్బ కొట్టండి. అలా ఏం బాగుతున్నావు? ఏంటో పనికి మళ్ళీ పిచ్చివాగుడు. బహుశా మీరు మర్చిపోయి ఉంటారు, ఈ శివ అంటే వాడే, అదే చెవిటోడు మూగోడు. వాడిని మీరు పనిలో నుంచి తీసేశారు. వాడు వాడి భార్య బొమ్మలాట ప్రదర్శన చేస్తారు. అందరికీ వాళ్ళ ఆట చాలా బాగా నచ్చుతుంది. విన్నాను, వాళ్ళెప్పుడూ సాయిబాబా కథని ప్రదర్శిస్తుంటారట. చెంప దెబ్బ తడాఖా చూశావు. ఇప్పుడు నోరు గనక మూసుకోకపోతే చెప్పు దెబ్బల తడాఖా ఎలా ఉంటుందో చూపిస్తాను నీకు. ఆయన ఏం తప్పు మాట్లాడాడు? అంతా మీ కారణంగానే జరిగిందిగా. హాయిగా మన దగ్గర నౌకర్ల పనిలో సంతోషంగా ఉన్నాడు వాడు. మీరు తీసేసిన తర్వాత ఇప్పుడు విజయ శిఖరాలు అధిరోహిస్తున్నాడు. ఇప్పుడు జనాలు ఇలా అండం మొదలుపెట్టారు, ఏది జరిగినా మన మంచికే జరుగుతుందని. ఎందుకంటే మీరు గనక వాణ్ణి పనిలోంచి తీసేయకపోతే అప్పుడు ఆ బైరాగి వాళ్ళిద్దరికీ సహాయం చేసేవాడు కాదు. అప్పుడు వాళ్ళింత సఫలం అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడైతే వాళ్ళిద్దరూ ఆ బైరాగి గురించి ప్రచారం చేస్తున్నారు. బైరాగి? అవును సర్కార్, ఆ బైరాగి ఆ శివకి భూమికి బొమ్మలాట ప్రదర్శనలిమ్మని చెప్పాడట. దానికి తోడు దాని నిర్వాహకుడు తుకారాంని కూడా పరిచయం చేశాట. మీకు గుర్తుంది కదా సర్కార్, మీరా మూగోడు శివని పనుల నుంచి తీసేసినప్పుడు ఆ బైరాగి మిమ్మల్ని ఏ విధంగా సవాలు చేశాడో. మీకు ఒక అవకాశం ఇవ్వటానికి వచ్చాను కులకర్ణి సర్కార్, మీ తప్పుని సవరించుకోవడానికి. బహుశా రేపు మీరు బాధపడచ్చేమో, శివ లాంటి ప్రతిభావంతుణ్ణి మీరు పనిలో నుంచి తీసేసినందుకు. సర్కార్, మీరు ఊళ్ళో లేకపోవటం అదునుగా చేసుకున్న ఆ బైరాగి మనల్ని దెబ్బ కొట్టేశాడు. అవును సర్కార్ గారు, పేరుతో పాటు రోజు బోలెడంత డబ్బు కూడా సంపాదిస్తున్నారు వాళ్ళిద్దరు. డబ్బులా? చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా మంచి విషయమే డబ్బులు సంపాదించడం అనేది. మంచి విషయమా? మరి కాకపోతే ఏంటి, డబ్బులు సంపాదిస్తున్నారు, విజయ సోపానాలు అధిరోహిస్తున్నారు. మనం వారి విజయాన్ని అభినందించి తీరాల్సిందే. పదండి, అభినందించొద్దాం. హరి ఓం, హరి ఓం. మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకోమని సాయి చెప్పారు. ఇప్పుడు దరిదాపుల్లో ఎవ్వరూ లేరు, ఇదే సరైన సమయం. ఏమండి, నేను నిన్న రాత్రి నుంచి మీతో ఒంటరిగా మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాను. ఈ రోజు ఉదయం నుండి కూడా 2-3 సార్లు ప్రయత్నించాను, కానీ మీరు ఒంటరిగా లేరు. మరి మనం ఇప్పుడు మాట్లాడుకుందామా? ఏదైతే జరిగిందో అది మర్చిపోండి. నేను మీకు అసలు విషయం చెప్తాను. భూమి, అది భూమి, నువ్వు శివ కార్యక్రమం అయినాక తొందరగా వచ్చేశారు. డబ్బులు కూడా తీసుకోలేదు, అంతకు ముందు డబ్బులు కూడా తీసుకోలేదు. అవి ఇవ్వటానికి వచ్చాను. తీసుకో. భూమి ఏవైతే వేరుగా డబ్బులు దాస్తుందో ఆ డబ్బుల గురించి మాట్లాడుతున్నా నేను. నువ్వే స్వయంగా నీ కళ్ళతో చూడు. ₹45 మన ప్రతి కార్యక్రమానికి ఇంతే జీతం. ఇదిగో మొత్తం ₹50. ఇక ఈ రోజు కార్యక్రమం కోసం తయారవ్వండి. మనం తొందరగా బయలుదేరాలి. తదుపరి కార్యక్రమం కోసం నేను సాయి జన్మ కథ గురించి ఆలోచిస్తున్నాను.
ఏమైంది? ఈయన అంటున్నారు ఇక మీదట కార్యక్రమాలు చేయరంట. ఏమిటి? ఎందుకు? మీరిప్పుడు కార్యక్రమాలు చేయకపోతే మరేం చేస్తారు? అవును భూమి, ఈ శివ హఠాత్తుగా ఎందుకు నిరాకరిస్తున్నాడు చెయ్యనని? ఇప్పుడంతా బాగానే సాగుతుందిగా. భూమి, నాకు తెలీదు శివ ఏ విషయం గురించి కోపంగా ఉన్నాడు. కార్యక్రమం టికెట్లన్నీ అయిపోయినాయి. కార్యక్రమం రద్దు చేయటం అంటే అర్థం చాలా అప్రదిష్ట, నష్టం. భూమి, నువ్వు నాతో పాటు రా. కార్యక్రమం నువ్వే నడిపించు, నువ్వే డబ్బులు సంపాదించు. ఇల్లు కూడా నడవాలి కదా. లేదు తుకారం గారు, ఒక్కదాన్ని ఎలా చేయగలను నేను? ఆయన లేకుండా నా వల్ల కాదు. ఈ రోజు కార్యక్రమం కోసం నేను నీకు ఒక సహాయకుడిని ఇస్తాను. శివకి తర్వాత నచ్చజెప్దాం. మీరు నేను చెప్పేది వినండి. ఆ డబ్బులు ఆలస్యం అయిపోయిందా? ఇప్పుడు మీరు నా మాట వినరా? అంటే దీని అర్థం ఏంటి? మీరు వినాల్సిందే. ఇదేమీ మనం ప్రదర్శించే బొమ్మలాట కాదు, మన సంబంధం. నాకు అవకాశం దొరకలేదు, అంత మాత్రాన మీరు నాకు మరో అవకాశం ఇవ్వకపోవడం అన్యాయం కదా. మీరు వినాల్సిందే. అయినా మీరు ఏం అపార్థం చేసుకోవాలో అది చేసుకున్నారు, కానీ నన్ను వివరణ ఇవ్వనివ్వకపోవడం సరికాదు. తుకారాం గారు, ఇదంతా నేను ఆయనిచ్చే ధైర్యం మరియు ప్రేమ కారణంగా చేయగలుగుతున్నాను. కానీ ఇప్పుడు ఆయనే చేయకూడదు అనుకుంటున్నప్పుడు నేను కూడా చేయలేను. దయచేసి నన్ను క్షమించండి. కానీ వాస్తవం ఇదే, ఆయన లేకపోతే ఈ భూమి లేదు. భూమి ఏమీ చెప్పడం లేదు, నువ్వు చెప్పడం లేదు. నువ్వు పని చేయకపోతే ఎలా కుదురుతుంది? భూమి నువ్వు హరి లేకుండా ఓం. హరి ఓం. కులకర్ణి సర్కార్, మీరు మా ఇంటికి హరి ఓం, హరి ఓం. నాకిప్పుడే తెలిసింది షిరిడీలో కొత్త కళాకారులు పుట్టుకొచ్చారని, పైగా వారు ఎన్నో విజయ శిఖరాలను అధిరోహిస్తున్నారని. అందుకే నేను గ్రామాధికారిగా వారిని అభినందించి వెళ్లాలని ఇక్కడికి వచ్చాను. హరి ఓం. శివ, మీ నాటకం చాలా బాగా నడుస్తోందట. సర్కార్ మీ బొమ్మలాట ప్రదర్శన గురించి విని నిన్ను కలవడానికి వచ్చారంట. అయ్యో, నన్ను క్షమించండి, నేను మర్చిపోయాను. పాపం ఈ శివ మూగవాడు చెవిటివాడు కదూ. కానీ ఒక మాట చెప్పండి, ఇతను ఆ బొమ్మలాట ఏదైతే ఉందో దాన్ని సంకేతాల ద్వారా చేస్తాడా? మీరిక్కడికి ఎందుకు వచ్చారు సర్కార్? నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, గత్యంతరం లేక ఇక్కడికి రావాల్సి వచ్చింది నాకు. ఎందుకంటే దొంగ ఎప్పుడు తనకు తానుగా పోలీసుల దగ్గరికి రాడుగా, అందుకని పోలీసులే దొంగ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. దొంగ ఎవరైతే సుంకం చెల్లించరో వాళ్ళు దొంగలే అవుతారుగా. ఆ బైరాగి సహాయంతో 2 చేతుల సంపాదించారు మీరిద్దరు.
నా దగ్గరే దొంగతనమా? సర్కార్ నిన్ను దొంగ అంటున్నారు. మీరిద్దరూ డబ్బులు సంపాదిస్తున్నారు హరిఓం, మంచి విషయమే. కానీ ఆదాయం మీద పన్ను కూడా కట్టాల్సి ఉంటుందిగా ప్రభుత్వానికి. అది మీరు కట్టట్లేదు, అందుకే విచారించడానికి వచ్చా. కానీ ఎలాంటి పన్ను? వినోదపు పన్ను. వినోదపు పన్ను. మీరిద్దరు చాలా ప్రదర్శనలు ఇచ్చి బోల్డంత డబ్బు సంపాదించారు కదా, కానీ పన్ను కట్టట్లేదే. పన్ను కట్టడం లేదంటే దాని అర్థం మీరు ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు, అది నేరం. సర్కార్ కార్యక్రమం డబ్బులకి పన్ను అడుగుతున్నారు. ఇలాంటి పన్ను గురించి నేను ముందెప్పుడు వినలేదు. అయినా మేము కళాకారులం. పన్ను తీసుకోవాలనుకుంటే నిర్వాహకుడి దగ్గర తీసుకోండి. ఏంటి పెద్ద చెప్తున్నావు? నీ నుంచి నేర్చుకోవాలా మేము? ప్రభుత్వ నియమాలు ఎలా ఉండాలో ఉండకూడదో చెప్పేదానివయ్యావా నువ్వు? నియమాల గురించి నా దగ్గర చెప్తున్నావా? నేను ఈ గ్రామ ముఖ్యాధికారిని, కులకర్ణి, సర్కార్ని. నియమాలు నేను చెప్తా. మీరు ప్రదర్శనలు ఇస్తూ వాటికి పన్ను కట్టట్లేదు. ఆ రకంగా మీరు పన్నులు చెల్లించకుండా ప్రభుత్వానికి ద్రోహం చేశారు. అందుకు జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు. నాకు సమాచారం అందింది మీ ప్రతి కార్యక్రమానికి 50 రూపాయలు ఇస్తారని. ఇప్పటిదాకా మీరు 15 కార్యక్రమాలు చేశారు, అంటే మొత్తం 750 రూపాయలు. అవునా కదా? ఇక మీరు కట్టాల్సిన వినోదపు పన్ను ఎంత అంటే 50%. అంటే మొత్తం ఎంత అవుతుంది? 375 రూపాయలు. ఇక జరిమానా రూపంలో మీరు కట్టవలసింది 225 రూపాయలు. అంటే మొత్తం కలిపి 600 రూపాయలు మీరు కట్టాల్సి ఉంది. మనోరంజన కోసం పన్ను 600 రూపాయలు అడుగుతున్నారు. నమ్మకం కలగకపోతే ఇదొకసారి చూడండి. ఇవి ప్రభుత్వ ఉత్తర్వులు. చదువు వస్తే చదువుకోండి. యాభై శాతం పన్నంటే చాలా ఎక్కువ. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం? ఎంతైతే సంపాదించామో అదంతా ఇంటి మరమ్మతులకి, ఇంటి పాత బాకీలు తీర్చడానికి ఖర్చయిపోయింది. మొత్తం కలిపి ఒక 100 రూపాయలుంటాయి ఇంట్లో. పైగా ఇప్పుడు బొమ్మలాట కూడా ఆపేశాము. ఆపేశారా? ఆపేశారా? ఆపేశారంట్రా. ఫోన్లే, మంచిదే అయింది, మంచి పని చేశారు. లేకపోతే ఈ పన్ను దన్ను దెబ్బకేలాగా మానేసేవారిలే. కానీ ఏదైతే సంపాదించారో దాని సంగతి ఏంటి? దానికైతే పన్ను కట్టాలిగా. మా మీద దయ చూపించండి. ఇంత డబ్బు మేము ఎక్కడి నుంచి తేగలం? అయితే వీళ్ళ బైరాగిని అడుక్కో. అతని సలహాతోనే కదా మీరిద్దరు కళాకారులయ్యారు. అందుకే వెళ్ళి అతన్నే అడగండి, ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందయ్యా అని. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి. 10 రోజుల లోపల 600 రూపాయలు కట్టాలి. ఒకవేళ కట్టకపోతే ఈ ఇంటికి వేలం పాట పాడేస్తా. నన్నిక్కడ అడిగేవాడే ఉండడు. 10 రోజులు. హరి ఓం. చాలా మంచి పని చేశారు సర్కార్ గారు. వాడి ఇల్లు ఇక మీదైపోయినట్టే అనుకోండి. అయ్యగారు ఒకసారి చూడండి. ఏంట్రా చూసేది? ఎలా తెల్ల కుక్క. మీరైనా చూడండి. పోరా ఇక్కడి నుంచే. ఆట చూడండి మమ్మల్ని. సర్కార్, ఆ పిల్ల ఎంత ఎత్తులో నడుస్తుందో చూసారా? ఒకవేళ కర్మగాలి కాలు జారి కింద పడిందంటే కాళ్ళు చేతులు విరిగిపోతాయి. కాళ్ళు చేతులే కాదరా, ఒక్కోసారి మనుషులు కూడా గల్లంతవుతారు. చాలా ప్రమాదంతో కూడిన ఆటరా ఇది. వా.
అద్భుతం, మహాద్భుతం. ఎంత అద్భుతమైన ప్రదర్శన ఈ అమ్మాయిది. దీన్నే అంటారు సాహసం, నైపుణ్యాల అద్భుత కలయిక. సంతా సర్కార్, ఇదిగో ఈ 2 పైసలు తీసుకెళ్లి నా తరఫున అమ్మాయికి బహుమతి ఇవ్వు. అలాగే సర్కార్. 2 పైసలు కాదు, మొత్తం 600 రూపాయలవుతాయి. ఏంటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీకు డబ్బులు ఇవ్వాలా? దేనికోసం? నియమాలనేవి అందరికీ ఒకటే కదా కులకర్ణి సర్కార్. మీరు ఆట చూశారు కాబట్టి డబ్బులిచ్చి తీరాల్సిందే. అయితే ఇది ముందే చెప్పుండాల్సింది. ప్రయత్నం చేశాను, ఒక అబ్బాయిని పంపించాను, కానీ వాణ్ణి మీరు చీత్కారం చేశారు. ఇప్పుడు మీరు ఆట చూశారు కాబట్టి మీరు డబ్బులు ఇచ్చి తీరాల్సిందే. సరే, ఒప్పుకుంటాను, డబ్బులు ఇవ్వాల్సిందే. కానీ 600 రూపాయలు ఏ లెక్కనవుతాయి సాయి? అది చెప్పు. నీ ఇష్టం వచ్చినంత డబ్బు తీసుకుంటావా జనం దగ్గర? మీరు కూడా అదే చేశారు కదా కులకర్ణి సర్కార్. శివ భూమిల మీద మీకు ఇష్టం వచ్చినట్టు పన్ను విధించారు. ఇప్పుడు మీరు అలా చేసినప్పుడు వేరే వాళ్ళు ఇదే విషయాన్ని మీ పట్ల ఎందుకు చేయకూడదు? ఓహో, హరి ఓం, హరి ఓం. అంటే నువ్వు నన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నావా బైరాగి? దీని పర్యవసానాన్ని నువ్వు ఊహించట్లేదు. ఈ గ్రామానికి ముఖ్యాధికారిని నేను. ఇక్కడ నియమాలు పెట్టేది నేను, ఉల్లంఘించేది నేనే బైరాగి. ఒక్క చిల్లి గవ్వ కూడా మీకివ్వను. నన్ను నువ్వు ఇరికించలేవు. మిమ్మల్ని నేను కాదు సర్కార్, స్వయంగా మిమ్మల్ని మీరే ఇరికించుకుంటున్నారు. కానీ లోకంలో ఈ నియమం కూడా ఒకటుంది. ఎవరైతే ఇతరుల కోసం గొయ్యి తవ్వుతారో వాళ్లే స్వయంగా దాంట్లో పడతారని. చాలా కోరిక గదు నీకు జనాలకి సహాయం చెయ్యాలని, వాళ్ళకి రక్షకుడిగా నిలవాలని. అయితే వెళ్ళు, భూమిని శివని రక్షించు సాయి. వాళ్ళకి సహాయం చెయ్యి, ఏదైనా మాయ చెయ్యి. నీ టక్కు టమార విద్యలు ప్రదర్శించకపోతే ఆ 600 రూపాయలు ఎవ్వరు ఇవ్వరు. 7 జన్మలెత్తాలి వాళ్ళ డబ్బులు ఇవ్వడం కోసం. అర్థమైందా? కుల్కర్ణి సర్కార్, ఏ మనిషి దగ్గరైతే ప్రతిభ ఉంటుందో వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు. శివ ఇంకా భూమి వాళ్ల స్వశక్తితో డబ్బులు కూడబెడతారు. అలాగే గడువు లోపే మీకు ఇచ్చేస్తారు కూడా. ఇది మీకు నా ప్రతిజ్ఞ. సాయి, ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చేయాలి. ఎక్కడికెళ్తున్నావు కేశవ్? పక్క ఊరు వెళ్తున్నాను సాయి. నాన్నగారు అక్కడ కూడా సర్పంచ్ కదా, ఆయన పని మీదే వెళ్తున్నాను. మధ్యాహ్నం కల్లా తిరిగి వచ్చేస్తాను. ఆ ఊరెళ్తున్నావా? అయితే నాదొక పని చేసి పెట్టు. తప్పకుండా సాయి, చెప్పండి. అక్కడి దేవాలయంలో ఈ పువ్వులు సమర్పించు కేశవ్. అలాగే నా తరపున షిరిడీ వాసుల కోసం ప్రార్థన కూడా చెయ్యి. అలాగే సాయి, వెళ్ళొస్తాను. ₹45 మన ప్రతి కార్యక్రమానికి ఇంతే జీతం. తీసుకో, మొత్తం ₹50. పరి, నిరాలి, మీరిద్దరూ అలసిపోయినట్టెందుకు కనిపిస్తున్నారు? సాయి, ఇక్కడ మొక్కలు చాలా ఉన్నాయి. అన్నిటికీ నీళ్లు పోసేసరికి అలుపొస్తుంది. అదైతే నిజమే.
కానీ దానికి ఒక ఉపాయం ఉంది. ఏం ఉపాయం సాయి? ఈ రోజు కొంచెం ఎక్కువ శ్రమ చేసి పోదుల్లో నీళ్లు పోయటం పనికొచ్చిందా లేదా? ఇక ఈ రోజు పడిన ఈ కష్టం రోజూ పనికొస్తుంది. అందుకని కష్టపడడం మంచి విషయమే, కానీ సరైన సమయంలో సరైన కష్టం చేయటం వల్ల మెరుగైన ఫలితాలు లభిస్తాయి. చూడండి సోదర సోదరీమణులారా, ఈ వ్యక్తి 3 రోజుల నుంచి ఏకదాటిగా సైకిల్ తొక్కుతున్నాడు. ఇతను గనుక 5 రోజుల పాటు సైకిల్ ఆపకుండా తొక్కితే అప్పుడు నేను ఇతనికి 1000 రూపాయలు బహుమానంగా ఇస్తాను. శ్రద్ధగా వినండి. ఒకవేళ ఇతను 5 రోజుల దాకా ఆపకుండా సైకిల్ తొక్కగలిగితే అప్పుడు నేను ఇతనికి 1000 రూపాయలు బహుమానం ఇస్తాను. పది రోజుల్లోపు మీరు 600 రూపాయలు కట్టాలి. ఒకవేళ కట్టలేదనుకో ఈ ఇంటికి వేలం పాట పాడిస్తా. నన్నిక్కడ అడిగేవాడెవ్వడు ఉండడు. అరే మంచు పోటీ మధ్యలోనే అవుట్ అయిపోయాడు. ఇప్పటిదాకా 3 వ్యక్తులు అసఫలమయ్యారు. ఏంటి ఈ గ్రామంలో అలాంటి మగాడు ఉన్నాడా? ఎవరికైనా అంత శక్తి ఉందా? ఎవరైనా మధ్యలో ఆగకుండా ఏకదాటిగా 5 రోజుల పాటు సైకిల్ తొక్కగలిగితే అతనికి 1000 రూపాయలు బహుమానం దక్కుతుంది. అక్షరాల 1000 రూపాయలు. చెప్పు ఏంటి?
నీకు మాటలు రావా ఏంటి? వీడికి చెవులు కూడా వినపడవు. వీడిని వెర్రివాణ్ణి చేయటం ఇంకా సులభం. నువ్వు సైకిల్ తొక్కుతావా? నీ దగ్గర సైకిల్ ఉందా? ఈ పోటీలో పాల్గొనడానికి 50 రూపాయల రుసుము కట్టాలి. ఇది చదువు. ఏమైంది? నీ దగ్గర సైకిల్ లేదు, డబ్బులు లేవు. అయితే ఇక్కడికి గడ్డి పీకటానికి వచ్చావా? వెళ్ళు అవతలకి వెళ్ళవయ్యా. నీ దగ్గర డబ్బులు ఇంకా సైకిల్ ఎప్పుడుంటే అప్పుడే రా. వెళ్ళు. శివ, నువ్వేంటిక్కడ? ఎలా? పిన్ని, మీరు మా ఆయన శివని చూసారా? లేదమ్మా. పిన్ని, మీరు మా ఆయన శివని చూసారా? లేదు. ఎక్కడికి వెళ్ళుంటారు ఇంత పొద్దున్నే? భూమి, నేను పక్కూరు నుంచి తిరిగి వస్తున్నాను. అక్కడ గుడిలో నేను శివాని చూశాను. చాలా దిగులుగా ఉన్నాడు. ధన్యవాదాలు. అక్కడికెందుకు వెళ్లారు? ఆయన మనసులో ఏముందో ఏమో తెలీదు. మీరు మీ భర్త కోసం ఒక సైకిల్ తెప్పించారుగా, అది వచ్చింది. ఇప్పుడు కష్టాలన్నీ దూరం అయిపోతాయి. ఆయనకి సైకిల్ గురించి తెలిసినప్పుడు ఆయన అర్థం చేసుకుంటాడు. ఆ డబ్బు గురించి నేను ఆయనకి ముందు ఎందుకు చెప్పలేదు అని. 10 రోజుల్లోపు మీరు 600 రూపాయలు కట్టాలి. ఒకవేళ కట్టలేదనుకో, ఈ ఇంటికి వేలం పాట పాడిస్తా. నన్నిక్కడ అడిగేవాడెవ్వడు ఉండడు. దీననాథ్ గారు, ఇంట్లో కొంచెం సమస్యలు వచ్చాయి. అందుకని ఈ సైకిల్ నేను ఇప్పుడు కొనలేను. కానీ ఎందుకు? ఈ ఇంట్లో అనుకోకుండా డబ్బు అవసరం వచ్చింది. మిమ్మల్ని అడిగే తెప్పించానుగా నేను. మీరు మాట కూడా ఇచ్చారు ఖచ్చితంగా తీసుకుంటానని. అందుకే తెప్పించాను. నేనైతే నగరం వెళ్లి సైకిల్ కొనుక్కొచ్చేసాను కూడా. ఇప్పుడు కనుక మీరు వద్దు అన్నారంటే నాకు చాలా నష్టం వస్తుందండి. నగరంలో దుకాణం ఆయన కూడా సైకిల్ తిరిగి తీసుకోడు. చూడండి, ఇప్పుడు మీరు వద్దు అంటే అస్సలు కుదరదు. నేను ఇప్పుడు ఇక్కడికి సైకిల్ డబ్బులు తీసుకోవడానికి వచ్చాను. తిరిగి ఇచ్చే మార్గం ఏమీ లేదా? ఒకవేళ దారి ఉంటే నేను మీకు ముందే చెప్పేవాడినిగా. సరే, నేను డబ్బు తీసుకొస్తాను. అలాగే. అందుకే సాయి నన్ను ఆ పొడుపు కథకి జవాబు కనిపెట్టమని చెప్పారు. మూర్ఖుణ్ణి నేననుకున్నాను నాకు డబ్బుల ఖజానా దొరుకుతుందని. కానీ సాయి పుణ్యమాని అంతకంటే పెద్ద ఖజానాని దొరికింది. సంతోషం. భూమి ఈ వ్యక్తికి డబ్బులు ఎందుకు ఇస్తుంది? అది కూడా తను దాచుకున్న డబ్బులు. మీరు ఉన్నారో లేరోనని వచ్చేటప్పుడు సైకిల్ ఇక్కడికి తీసుకురాలేదు. ఇప్పుడు మీరు ఎప్పుడంటే అప్పుడు నేను పంపిస్తాను. నేను పక్కూరు నుంచి తిరిగి వస్తున్నాను. నేను అక్కడ గుడిలో శివాని చూశాను. ఆయన నా మీద కోపంగా ఉన్నాడు. మరి నేను ఇచ్చే సైకిల్ తీసుకుంటాడా? వద్దు, సైకిల్ ఇక్కడికి తీసుకురాకండి.
మీకోసమే. ఈ చీటీలో అంతా రాస్తుంది. ఎవరైతే 5 రోజుల పాటు ఆగకుండా ఏకదాటిగా సైకిల్ తొక్కుతారో వాళ్ళకి 1000 రూపాయల బహుమతి. పంతాజీ, శివ ఇక్కడేం చేస్తున్నాడు? ఇంత తొందరగా సైకిల్ తీసుకొచ్చావా? అది కూడా చాలా కొత్తది. మరి డబ్బులున్నాయా? 50 రూపాయలు. డబ్బులు లేవా? అయితే వెళ్ళి ఇక్కడి నుంచి. సరే, నువ్వు సైకిల్ తొక్కాలనుకుంటే తొక్కు, కానీ నాకు ఒక షరతు ఉంది. చూడు, నువ్వు సైకిల్ తొక్కే పోటీలో గెలిస్తే అప్పుడు డబ్బులు నీవి. కానీ ఒకవేళ నువ్వు ఓడిపోతే అప్పుడు అదిగో ఆ సైకిల్ నాది. షరతు అంగీకారమేనా? పేరు ఇక్కడ రాయి. పంతాజీ, ఒకవేళ వీడు బహుమానం గెలుచుకున్నాడంటే సర్కార్ బాకీ మొత్తం తీర్చేస్తాడు. వీడు గెలవలేడు. మనం వీడి ఎత్తుని చిత్తు చిత్తు చేసేద్దాం. అదెలా పంతాజీ? నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అదేంటో తొందరగా చెప్పు. పంతాజీ, 10 పైసలు అయింది. నువ్వు నన్నే డబ్బులు అడుగుతావా? డబ్బులు అడిగావంటే ముఖం పగలబడతా. పంతాజీ, ఇప్పుడు ఈ శివ పోటీలో ఎలా పాల్గొంటాడో చూద్దాం. ఇంకా పోటీలో ఎలా గెలుస్తాడో చూద్దాం. శివ, ఈ తాళం తీసుకో. సాయి ఈ తాళం చెవి ఇచ్చి చెప్పారు, ఈ తాళం చెవిని నువ్వు ఎప్పుడూ నీ దగ్గరే ఉంచుకోవాలి అని. ఇకెప్పుడైతే ఈ తాళం చెవికి తాళం కప్ప దొరుకుతుందో అప్పుడు నీ జీవితంలోని చిక్కుముడులన్నీ విడిపోతాయని. చూడండి సోదర సోదరీ మణులారా, మనకి కొత్త పోటీదారుడు దొరికాడు. ఈ వ్యక్తి పాపం మాట్లాడలేడు, అలాగే వినలేడు. కానీ ఇతను మరి 5 రోజుల పాటు ఏకదాటిగా ఆగకుండా పంతాజీ, ఒకవేళ వీడు బహుమానం గెలుచుకున్నాడంటే సర్కార్ గారు బాకీ మొత్తం తీర్చేస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి పంతాజీ? ఈ నిర్వాహకుడిని సర్కార్ గారి దగ్గరికి తీసుకెళ్దాం. పదండి. పద పద. ఇప్పుడు మన కొత్త పోటీదారుడు ఎవరైతే ఉన్నాడో అతని పేరు శివ. ఈ రోజే ఇతనికి మొదటి రోజు. ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ 5 రోజుల పాటు ఇతను సైకిల్ తొక్కగలడా లేదా అని. అది కూడా ఆగకుండా, నిద్రపోకుండా, అలసిపోకుండా. ఇలా చూడండి, మీరిక్కడ ఇంత పెద్ద పోటీని ఏర్పాటు చేశారు కదా, కానీ గ్రామ సర్పంచ్ గారి అనుమతి మాత్రం మీరు తీసుకోలేదు. పదండి కులకర్ణి సర్కార్ గారి దగ్గరికి. మంచి చెడు మాట్లాడుకోవాలి కదా.
ఏంటి నేను ప్రతి అల్లాటప్పాగాడి దగ్గర పనికి మాలినోడి దగ్గర అనుమతులు తీసుకుంటూ తిరగాలా ఆ? ఈ కులకర్ణి సర్కార్ ఎవరు? అతనితో నాకేంటి సంబంధం? ఏంట్రా, ఏ ఊళ్ళో నువ్వు పోటీలు ఏర్పాటు చేసావో ఆ ఊరు సర్పంచ్ ఎవరో తెలియదా నీకు? ఆ? కుల్కర్ణి సర్కార్ గారు ఈ గ్రామ సర్పంచ్, ఈ ఊరి అన్నదాత. ఇది గుండాయిజం. అలాగా? పదరా పద. నన్ను క్షమించండి సర్కార్, నాకు నిజంగా తెలీదు మీరెవరో. ఇప్పుడు అర్థమైందా? కానీ అసలు నా తప్పేంటి? ఎవరి అనుమతితో నువ్వు ఆ శివకి సైకిల్ తొక్కే అవకాశం ఇచ్చావు? శివ? వాడే. మాటలు రాని మూగోడు, వినపడిని చెవిటాడు, వాడే శివ. ఒకవేళ ఆ శివ సైకిల్ తొక్కితే మాత్రం ఏం నష్టం అవుతుంది? నీకు తెలుసా, వాడు నా దగ్గర రుణం తీసుకున్నాడు. వాడా బాకీ తీర్చాల్సి ఉంది. ఒకవేళ వాడు గనక ఈ పోటీలో గెలిచి నా బాకీ తీర్చడం జరిగితే అప్పుడు సర్కార్ వాడింటిని కాజేయలేరు. అప్పుడు ఆ బైరాగితో మళ్ళీ చండాలంగా దారుణంగా ఓడిపోతారు. అది ఇంత చిన్న విషయమా? మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. అతను ఎప్పటికీ గెలవలేడు. అది నువ్వెలా చెప్పగలవు? ఎందుకంటే 5 రోజులు ఏకదాటిగా సైకిల్ తొక్కడం అసాధ్యమైన కార్యం. ఇదే మా వ్యాపారం. జనాలకు 1000 రూపాయలు ఆశ చూపించి మోసం చేస్తూ ఉంటాం. ఎలాగంటే వాళ్ళు మాకు పోటీలో పాల్గొనడానికి ముందు 50 రూపాయలు కట్టాలి. ఇప్పటి వరకు ఎవరు 3 రోజుల కంటే ఎక్కువ నిలబడలేదు. ఇప్పుడు ఆ అబ్బాయి తన కొత్త సైకిల్ నా దగ్గర తాకట్టు పెట్టాడు. ఇప్పుడు అతను ఓడిపోతే అతని సైకిల్ ని కూడా జప్తు చేసుకుంటాను నేను. నీకు నమ్మకం ఉందా? ఖచ్చితంగా. నేను మనుషుల్ని ముందే పసిగట్టేస్తాను. ఒకవేళ అతను గెలిచే అవకాశం ఏమాత్రం ఉన్నా సరే నేను అతన్ని పోటీల్లో పాల్గొనిచ్చేవాణ్ణా ఏంటి? నాకు నేను నష్టం చేసుకుంటానా? హరి ఓం. చాలా సంతోషం, చాలా సంతోషం. కానీ విను, ఇవాల్టి రోజు నీకు చాలా శుభదినం. ఎందుకు అడుగు? ఎందుకు? ఎందుకంటే నీ ఈ వ్యాపారంలో ఇప్పటి నుంచి నేను కూడా భాగస్వామినవుతున్నా. జనాల్ని మోసం చేసి నువ్వు ఎంతైతే డబ్బు కాజేస్తావో అందులో సగం ఇప్పటి నుంచి నాది. కానీ సర్కార్ ఇది అభ్యర్థించట్లేదు, నిన్ను ఆదేశిస్తున్నా. లేదంటే నువ్వు జనాలకు చేస్తున్న ఈ మోసానికి లోపలే చేస్తా. సర్కార్ మీరు అసాధ్యులు. గమ్మత్తుగా ఇరికిచ్చారు నన్ను. అరే, అందుకేగా నన్ను కులకర్ణి సర్కార్ అంటారు. సరే సరే, ఇక వెళ్ళు. ఆ శివని సైకిల్ తొక్కనివ్వు. వినో, ఎట్టి పరిస్థితుల్లో వాడు గెలవడానికి వీల్లేదు. హరి ఓం. అలాగే. కానీ సర్కార్, ఒకవేళ ఆ బైరాగి మళ్ళీ ఏదైనా మాయో మంత్రం వచ్చేసి ఆ శివని గెలిపిస్తే? మీరిద్దరు ఒక పని చెయ్యండి. భూమికి వెళ్లి చెప్పండి శివకి ఇది అసాధ్యం అని. కానీ ఎందుకు సర్కార్? నేనేం విన్నానంటే ఆ బొమ్మలాట కార్యక్రమం భూమి కారణంగానే నడుస్తుందని. ఇక్కడ శివ గెలవడం అసాధ్యం కాబట్టి తను విడిగా కార్యక్రమం చేసి ఎలాగైనా సరే ఈ డబ్బు కట్టే ప్రయత్నంలో ఉండి ఉండవచ్చు. తన భర్త శివ తిండి నిద్రాహారాలు మాని సైకిల్ తొక్కుతున్నాడు అని ఆమెకు తెలిస్తే ఆ దిగులుతో తనిక ఏ పని చెయ్యలేదు. ఆహా సర్కార్, ఎంత అద్భుతమైన ఎత్తు వేశారు మీరు. అప్పుడు వాళ్ళిద్దరు చచ్చిన డబ్బులు ఏర్పాటు చేయలేరు. సర్కార్ గారు పదపంతజీ. హరి ఓం, హరి ఓం. నేను అనుకున్నాను సైకిల్ అందిన తర్వాత సంతోషపడతారని, ఇంటికొచ్చి నాకు చెప్తాడని. కానీ ఇంతవరకు ఇంటికి రాలేదు.
చెప్పు పంతాజీ. ఇక్కడ చూడు సంతాజీ, భర్తేమో అక్కడ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు, అయినా భార్యకి చీకు చింత ఏమీ లేదు. పంతాజీ, సొంతింట్లో ఇంకా కొన్ని రోజులే కదా, సుఖపడి నువ్వు. తర్వాత ఎలాగూ ఈ ఇల్లు చేయి జారిపోతుంది కదా.